ఇందాక కొంతమంది సోదరులు అడిగారు, నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2000 కిలోమీటర్ల గంగానది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు మరి ఎందుకు ఆయనే చెప్తున్నాను, నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2000 కిలోమీటర్లలో ఉండే గంగానదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు కానీ మేము కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మాకేమి, మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానమే లేదు. నేను ఇక్కడ ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయండి. విచిత్రమైన విషయం, ఆయన అసలు మూసీ కోసం పనిచేస్తుండా లేదా మూసీ పక్కన ఉన్న భూముల మీద కనుబడి ఆపుతున్నాడా మాకైతే అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు ఓపెన్గా అంటున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అని ఉల్టా దబాయిస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా మేధావులు ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేధా పాట్కర్ గారు, ఆఖరికి విచిత్రమైన విషయం, ఏ గాంధీ గారి బొమ్మ పెడతానని ముఖ్యమంత్రి గారు అంటున్నారో ఆ గాంధీ గారి మునిమన్మడు తుషార్ గాంధీ చెప్తున్నాడు, అయ్యా మా తాతగారి పేరు, మా ముత్తాత గారి పేరు నాశనం చేయకు నువ్వు, ఆయన పేరు మాట్లాడకు నువ్వు, దయచేసి ఆయన పేరు చెప్పి నువ్వు కొంపలు కొల్లేరు చేయకు, అనవసరంగా ఆయనకు చెడ్డ పేరు తెక్కు అని గాంధీ గారి మునిమన్మడు కూడా మొత్తుకుంటున్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఇంటలేడు. ఒక్కసారి నేను మీకు ఒక మాట చూపెట్టాలి. ఇది చూడండి, ఇవన్నీ ఆ రోజు మూసీ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ. ఇందాక నేను చెప్పాను కదా, నాగోలు ఉప్పల్ మధ్యలో చేసిన అంబర్పేట మధ్యలో అని, ఇవన్నీ ఆ రోజు కేవలం 6 కోట్ల రూపాయలతో మాత్రమే, ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఇవన్నీ చేసి పెట్టారు. ఏదో గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఇది ఉప్పల్ బగాయతు నాగోలు అంబర్పేట ప్రాంతంలో 5.5 కిలోమీటర్ల పరిధిలో 2 వైపులా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు చేసిన సుందరీకరణ యొక్క ఫలితాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. మరి ఇది నువ్వెందుకు చేయలేకపోతున్నావు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. మీరెందుకు మా మాదిరిగానే, మా ప్రభుత్వం మాదిరిగానే ఇల్లు కూలగొట్టకుండా ఎందుకు చేయలేకపోతున్నారు? అయితే ఈ మధ్యన ఇందాక చాలామంది మిత్రులు బఫర్ల గురించి, FTLల గురించి పాపం చాలా బాధగా, ప్రభుత్వమే చెప్పింది కదా, ప్రభుత్వమే అమ్మింది కదా, మేము కొనుక్కున్నాం కదా, డబ్బులు కట్టినాం కదా, రిజిస్ట్రేషన్ కట్టించుకున్నారు కదా, ఇంటి పన్ను కడుతున్నాం కదా, మీరే కాగితాలు ఇచ్చారు కదా, మీరే రిజిస్ట్రేషన్లు చేశారు కదా, మరి మీరెట్లా అడుగుతున్నారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, బఫర్ జోన్, మీ రాజేంద్ర నగర్ RDO గారు చెప్పింది నేను విన్నాను, 500 మీటర్లు అటు 500 మీటర్లు ఇటు బఫర్ జోన్ ఉంటుంది అంటాడు. అంటే బఫర్ జోన్లు కేవలం పేదవాళ్ళకి, మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఉంటాయా, పెద్దవాళ్ళకు ఉండవా? నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అసలు నీ సొంత ఇల్లు, రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు, వాళ్ళది వీళ్ళది కూడా కాదు, కొడంగల్లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కోస్గి అనే గ్రామంలో ఉంది, కోస్గి అనే మండల కేంద్రంలో ఉంది మున్సిపాలిటీలో. ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే ప్లేస్లో ఉంది. అంటే ఆయన ఇల్లు కూడా ఒక మొత్తం చెరువు మధ్యలో FTLలోనే ఉంది. ఇది వాస్తవం నేను చెప్పేది. ఇప్పుడు నేను 10 సార్లు చెప్పాను, నేను చెప్పింది తప్పైతే రేవంత్ రెడ్డి గారు మీరు రేపు కాగితాలు బయట పెట్టండి. రేవంత్ రెడ్డి పేరు ఉన్న ఇల్లు కొడంగల్లో చెరువులో ఉన్నమాట వాస్తవమా కాదా, FTLలో ఉన్నమాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ జిల్లా కలెక్టర్ గారు, నారాయణపేట జిల్లా అనుకుంటా, జిల్లా కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మేము చెప్పేది వాస్తవమా కాదా బయట చెప్పండి. రెండవది, మీ సొంత సోదరుడు, రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు ఈరోజు దుర్గం చెరువు FTLలో ఉంది. ఏమన్నా ఎందుకే ఆయనది కూలగొడతలేరు అంటే హైకోర్టు ఆర్డర్ ఉందంటారు. మరి అమీన్పూర్ చెరువు కిందనేమో హైకోర్టు ఆర్డర్లు ఉంటే వాళ్ళనేమో మెడలు బట్టి నూకేస్తారు, అనుముల తిరుపతి రెడ్డి కాడికి పోయే వరకు మాత్రం కోర్టు ఆర్డర్లు అడ్డం వస్తున్నాయా? అంతెందుకండి నేను అడుగుతా, అంత దూరం ఎందుకు? ఇక్కడ మనం హిమాయత్ సాగర్లో ఉన్నాం, కావాలంటే కెమెరాలతో మా దగ్గర రండి. ఇప్పుడు ఇక పక్కనే ఉన్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, చెరువు ఎక్కడుంది, ఆయన ఇల్లు ఎక్కడ చూసొద్దామా? నేను చెప్పేది తప్ప హిమాయత్ సాగర్ వాళ్ళు చెప్పాలి. వెనక చెరువును పూడ్చి మరీ కట్టిండు ఆయన, మరి హైడ్రా కనబడతలేదా? అంతేందుకు ఇప్పుడు హిమాయత్ సాగర్ గిన్నె ఉంది కదా, అందులో నట్ట నడుమన పట్నం మహేందర్ రెడ్డిది గెస్ట్ హౌస్ ఉన్నది, చూద్దామా పోయి? నేను చెప్పేది కరెక్టేనా హిమాయత్ సాగర్ వాళ్ళు? ఇవేవి కనబడతలేవు. ఇంకా విచిత్రం ఏంటంటే
అసలు పాత 20 ఏళ్ళ కింద కట్టిన అపార్ట్మెంట్లు గులగొడతాడట, కానీ కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట. ఇప్పుడు మూసీలో కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట, 20 ఏళ్ళ కింద కడుతున్నాయి మాత్రం గులగొడతాడట. ఏమనాలి నేను, నాకు అర్థం కాక అడుగుతా. అగో వివేక్ ఇంకో మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఇల్లు కూడా ఇల్లనే ఉంది చెర్ల. కేవీపీ రామచంద్రరావు ఇల్లు గిల్లనే ఉంది. అన్ని చెర్లనే ఉన్నాయి. వీళ్ళెవ్వరు కూడా పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి ప్రజలు కాదు, అందరూ ప్రముఖ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. కానీ వాళ్ళ ఇల్లు మాత్రం ఏ అధికారి ముట్టడు, వాళ్ళకి ఏ బఫర్ జోన్ ఉండదు, ఏ FTL వర్తించదు, ఏ సహజ న్యాయ సూత్రాలు వీళ్లకు మాత్రం వర్తించవు. అవి రమ్య గారి ఇల్లు పోతుంది, లేకపోతే మా నారాయణ స్వామి ఉన్న హనుమాన్ నగర్ ఎత్తవతల వారిస్తా అంటాడు, హిమాయత్ సాగర్లో మీరు కట్టుకున్న ఇళ్ళని బేకారంటాడు. కానీ హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి మాత్రం మంచిగా ఉండాలి, హిమాయత్ సాగర్లో చెరువును పూడ్చి కట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం నిక్షేపంలాగా ఉండాలి. ఇదేనా న్యాయం? ఇదేనా పద్ధతి? మీరు చేసే ప్రాజెక్ట్ ఇది? అసలు మీకు నీతి అంటూ ఉందా ముఖ్యమంత్రి గారికి? అందుకే నేను అనేది, మీరు మసిబూసి మారేడుకాయ చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. చూడండి, ఆ రోజు మేము చేసింది మొత్తం చెత్త అంతా సాఫ్ చేసినాం. సాఫ్ చేసి తర్వాత ఏం చేసినాం అంటే, చూడండి, మూసీలో క్లీనప్ చేసి ఎక్కడికక్కడ వాక్వేస్ నిర్మాణం చేసి కింద లైటింగ్ పెట్టి, పక్కది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత చేసింది లైటింగ్ పెట్టి నీట్గా దీన్ని అట్లా మార్చినాం. వీటికి ఎక్కడ ఒక్క కుంప కూడా మేము కూలగొట్టలేదే, దీనికి ప్రచారం చేసుకోలేదు. ఇన్నిలాగా 5 స్టార్ హోటళ్ళల్లో బిల్డప్ ఇచ్చి ప్రజెంటేషన్లు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు భూములు గుంజుకుంటా, రియల్ ఎస్టేట్ చేస్తా అని బిల్డప్ ఇవ్వలేదే. ఆ రోజుకి చేసిన డిజైన్లు ఇవి. ఎక్కడైతే కాన్ఫ్లుయెన్స్ పాయింట్ ఉందో అక్కడ మేము మా ప్రభుత్వంలో మీరు గమనించండి, ఎక్కడ కూడా ఒక నిర్మాణం, ఒక సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ ప్రతిపాదించలేదు. చూడండి, మీకు ఒక విషయం చూపెడతాను. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి డిజైన్లో మీరు చూడండి, ఎక్కడైనా సరే ఏమైనా పార్కులు ఎక్కడైనా జాగు ఉంటే అది కూడా వేరే వాళ్ళ ఆస్తులు గుంజుకోకుండా ప్రభుత్వ జాగాలు ఉంటే అందులో పార్కులు పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదంగా ఉండేదానికి ఇట్లా తయారు చేసాం తప్ప, కాచిగూడ స్టేషన్ దగ్గర కూడా ఎట్లా చేయాలి మరి ఆ తీరం వెంబడ ఇట్లా ఆలోచించాం తప్ప ఎక్కడ కూడా ప్రజల ఆస్తులు లాక్కోవాలి, ప్రజల కొంపలు కూలగొట్టాలి అని ఆలోచన చేయలేదు. దాంతోపాటు ఇవన్నీ ఇంటర్నేషనల్ డిజైన్స్ ఆ రోజు చేయించిన మీరు గమనించండి జాగ్రత్తగా. చుట్టుపక్కల ఎక్కడ కూడా వేటిని కూడా డిస్టర్బ్ చేయలేదు మేము. మీరు జాగ్రత్తగా చూడండి డిజైన్స్లో, చుట్టుపక్కల వేటిని డిస్టర్బ్ చేయకుండా అవసరమైతే ఆ బ్రిడ్జ్లలో కూడా కొత్త కొత్త ఎలిమెంట్స్ తీసుకొచ్చి వాటిల్లోనే పార్కులు ఆ బ్రిడ్జ్ల మీదనే ఏర్పాటు చేసి కింద మూసి నీట్గా పోయేటట్టు చుట్టుపక్కల గ్రీనరీ మాత్రం పెట్టి ప్రజల ఆస్తులు మాత్రం ఛిద్రం కాకుండా చూడమని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్తే అట్లే డిజైన్ చేసినాం తప్ప, పేదల కడుపు కొట్టి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ ఆస్తులు వాళ్ళ కొంపలు కూల్చేసి వాళ్ళను గోసబెట్టితే ఏం లాభం అని చెప్పి మా నాయకుడు చెప్తే అది హైకోర్టు ముంగట డిజైన్, సాలార్జింగ్ మ్యూజియం ముంగట. అంటే ఈ రకంగా ఆ రోజు డిజైన్లు ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన డిజైన్లు ఏది కొత్తది కాదు, నాది కాదు, నా సొంతది కాదు. ప్రభుత్వంలో ఆనాడు మున్సిపల్ మంత్రిగా మేము గీయించిన డిజైన్లు ప్రభుత్వ పైసలతోనే, నా పైసలతో కాదు, ప్రజల పైసలతోనే గీయించిన డిజైన్లు ఇవన్నీ పక్కకు వారేసింది. ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారికి చుట్టుపక్కల మీరు చూడండి, మొదటి ఫేజ్లోనే 22-23 కిలోమీటర్ల ఫేజ్లోనే ముఖ్యమంత్రి గారి కన్ను 3300 ఎకరాల మీద పడ్డది. ఒక్కొక్క ఎకరం ఎంత ఉంటుంది విలువ ఇవాళ హైదరాబాద్లో? ఇంతకుముందు ఆ చెల్లె కరెక్ట్గా చెప్పింది, ఏమన్నది, అన్నా మాది ఇక్కడ 0 వాల్యూ అంట, పక్కన కోకాపేటలోనేమో 150 కోట్లకు 100 కోట్లకు అమ్ముతారంట, మాది 0 వాల్యూ ఎట్లయితుందన్న, మాకి ఈడికి ఆడికి 2 కిలోమీటర్లు లేదు అని అడిగింది ఆ చెల్లె. అంటే ఎంత? 3300 ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరానికి యావరేజ్గా 50 కోట్లు వేసుకున్నాం. పోనీ కోకాపేట కాదు కాబట్టి 50 కోట్లు, 100 కోట్లు కాబట్టి 50 కోట్లు సగం వేసుకుందాం అంటే ఎంత అవుతుంది? 1,50,000 కోట్లు. ఎవడు అబ్బ సొమ్మిది? ఇదేనా మరి ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని? అందుకే ఇవాళ ప్రజల మధ్య నుంచి అడుగుతున్నాం ప్రశ్నలు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. ఈ డిజైన్లన్నీ ఎక్కడ మాయమైనాయి? మరి ప్రభుత్వంలో లేవా? కొత్తగా ఇచ్చిండంటే ఎవరికో అంతర్జాతీయంగా పాకిస్తాన్ కంపెనీ ఒక దాన్ని నిషేధిస్తే ఆ కంపెనీకి ఇచ్చిండంట 160 కోట్లు. ఏది? డిజైన్లకే. మరి డిజైన్కే 160 కోట్లు అంటే, డిజైన్ చేసేటోడే 160 కోట్లు మింగిండంటే ఇక ముఖ్యమంత్రి గారి కథ ఏందో మీరు ఆలోచన చేయండి, ప్రభుత్వం కథ ఏందో మీరు ఆలోచన చేయండి, వాళ్ళ ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ ఆ రోజు గీయించిన డిజైన్లు. ఇదేది నా కవిత్వం కాదు, నా ఒక్క పైసలు లేదు ఇందులో, నా వ్యక్తిగత పైసలు లేవు, ప్రజల పైసలతోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు మూసీ మీద ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో డిజైన్లు ఆహ్వానించి ఈ రకంగా చేశాం తప్ప ఎక్కడ కూడా మేము ప్రజల ఆస్తులు ధ్వంసం చేయాలని ఆలోచన చేయలేదు. కొత్వాల్ కూడా పార్కు కట్టినా,
గండిపేట దగ్గర పార్కు కట్టినా, ఇగో ఈ అంతర్జాతీయ డిజైన్లు చేసినా, ఒక సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టినా మేము ఒక్క ఇల్లు కూల్చలేదు. అట్లాగే ఇవన్నీ డిజైన్లు. ఇక దీన్ని ఇందాక నేను చెప్పిన కదా, అది కొండపోచమ్మ సాగర పైన కనబడేది 618 మీటర్ల మీద ఉంటుంది. అది ఆడికెళ్ళి 27 కిలోమీటర్లు మనం రావల్కోల్ చెరువు దగ్గర తీసుకొచ్చి ఆ చెరువులో కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు పోస్తే మళ్ళీ ముత్తంగి జంక్షన్ నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి మనకి ఉస్మాన్ సాగర్ కరెక్ట్గా 545 మీటర్ల మీద ఉంటుంది. హిమాయత్ సాగర్ ఇంకా కొద్దిగా కిందికి, ఇప్పుడు మనం ఉన్న ప్లేసు 537 మీటర్ల మీద ఉంటుంది. అంటే ఆడికెళ్ళి ఇడికి మనం గ్రావిటీ ద్వారా 1100 కోట్ల రూపాయలతో మాత్రమే నీళ్లు తెచ్చే విధంగా మే 2023లోనే క్యాబినెట్ ఆమోదం చెప్పింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలుసా, ఈ ప్రాజెక్ట్ని మేము 1100 కోట్లతో అనుమతిస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దాన్ని పెంచేసి 10,000 కోట్లు చేసిండు. ఎక్కడ 1100 కోట్లు, ఎక్కడ 10,000 కోట్లు? మరి మిగతా 9,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? ఆలోచించండి. మరి ఆ రోజు మాకిచ్చింది ప్రతిపాదన మాది కాదు కదా, నాకో కేసీఆర్ గారికో మాకు తెలియదు కదా లెక్కలు. అధికారులను అడిగినాం, ఎన్నైతే పైసలు అంటే 1100 కోట్లలో అయిపోతుంది సార్, ఆడికెళ్ళిడికి నీళ్లు తేవచ్చు, ఒక కొండపోచమ్మకెళ్ళి గిట్ల తేవచ్చు, గిది 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 కథ అని మాకు చూపెట్టినారు. అదే అధికారులు కదా మళ్ళా. మరి రేవంత్ రెడ్డి గారు రాగానే సడన్గా 10 రెట్లు ఎట్లా పెరుగుతుంది? అంటే దీని వెనక ఏందన్నట్టు అర్థమైంది, పరమార్థమైంది దీని వెనకాల దోపిడీ తప్ప. నేను అందుకే అంటున్నాం, మేము మూసీ సుందరీకరణకు కానీ మూసీ పునరుజ్జీవానికి కానీ మేము వ్యతిరేకం కాదు, కానీ భూముల ఆక్రమణకు, పేదల సంపద కొల్లగొట్టడానికి మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకం. 1100 కోట్లతో అయిపోయేదానికి నువ్వు 10,000 కోట్లతో నేను చేస్తా అంటే మేము ఆ సవాల్ చేయకపోతే మరి మేమెందుకున్నాం ఇక ప్రతిపక్షంలో ప్రజల తరఫున? అందుకే మీకు అర్థం కావాలనే ఇదంతా చూపెడుతున్నా నేను. అట్లే ఇగో ఇది మీకు ఐడియా ఉండాలని చెప్తా ఉన్నా. ఇది మూసీ ప్రవహించే పద్ధతి. మీరు పైనుంచి హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు, దాని నుంచి కింద అక్కడ ఔటర్ రింగ్ రోడ్లో గట్కేసర్ దాకా మొత్తం మనం ఎట్లా జాలువారుతూ పోతుందో మూసి మీకు కనబడుతుంది. అందుకే ఏం చేసినాము, చెక్ డ్యామ్లు మొత్తం 15 చెక్ డ్యామ్లు కట్టి ఈ 55-57 కిలోమీటర్ల పరిధిలో మనం ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ప్రజలు, పిల్లలు వచ్చినా ఆడుకున్నా చేసినా ఆ చుట్టుపక్కల ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ ఆహ్లాదంగా ఉండేదానికి ఈ రకంగా